ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. ఈరోజు బీహార్లో ఒక ఘోరం జరిగింది. అంటే జరిగి ఒక 2 days అవుతుందనగా తెలుస్తుంది, కానీ లేట్గా బయటకు వచ్చింది. అయితే టైటిల్ చూడండి మీరే. పెళ్లి పీటల పైనే పెళ్లి కూతుర్ని దారుణంగా హత్య చేశాడు. ఎవరు ఏంటి తెలియదు. అయితే ఇప్పటివరకు వస్తున్న కథనాల ప్రకారంగా చూసుకుంటే వీళ్ళిద్దరికీ సంబంధించి ఈ అమ్మాయి ఆ అబ్బాయి ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. అయితే పెద్దలు ఒప్పించిన సంబంధం కారణంగాను అక్కడ అప్పటికే చాలా అంటే చాలా అంగరంగ వైభవంగా అంతా కూడా జరుగుతుంది. కానీ ఒక్కసారిగా అందరూ హ్యాపీగా ఉన్న మూమెంట్లో ఒక వ్యక్తి వచ్చి గన్తోని పటేల్ మని కాల్ చేసి వెళ్ళిపోయాడు. కాల్ చేసి వెళ్ళిపోగా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి అక్కడ ఏం జరిగింది అంటే అర్థం అవ్వలేదు. ఎందుకంటే సౌండ్ కూడా ఎక్కువగా వినిపించలేదు. ఎందుకంటే అంత హడావిడిలో అంతగానో మ్యూజిక్ సిస్టమ్ అంతా ఉండదు, సౌండ్ కూడా వినిపించలేదు. అయితే మీకు ఆ వీడియో చూపించే ప్రయత్నం చేస్తాం. సో చూడండి, మీకు అర్థమైపోతుంది. సో ఆ అబ్బాయికి బొట్టు పెడుతుంది వాళ్ళ సిస్టర్ అనుకుంటా, ఎవరైనా సరే బొట్టు పెడుతుంది కదా. అయిపోయింది. ఇంకా మీకు అది ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయింది. కంప్లీట్గా ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్లో అయిపోయింది అది. మళ్ళీ చూడండి మీరు కావాల్సి వస్తే. అబ్బాయికి బొట్టు పెట్టింది, ఆ అమ్మాయికి ఇట్లా ఆయనకు హారతి ఇచ్చి ఇటు తిప్పాలనుకున్న కథం. అసలు ఇక్కడ బిగ్గెస్ట్ పాయింట్ ఏందో తెలుసా, గన్ ఎక్కడి నుంచి దొరికింది అనేది అన్నిటికంటే బిగ్గెస్ట్ డౌట్. కానీ బీహార్ కాబట్టి ఆవో హమారే బీహార్కు అని చెప్పేసి సాంగ్స్ కూడా ఉంటాయి కదా, దానికి గల కారణం ఇదే అనుకుంటాం. అయితే బీహార్కి సంబంధించి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారుతుంది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే దీంట్లో ఉన్న వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి మీద అందరూ కూడా ఆరా తీస్తారు. అయితే ఎట్టకేలకు తెలిసిన నిజం ఏమిటి అంటే, ఈ అమ్మాయికి సంబంధించి ముందస్తుగా ఒక అబ్బాయితో ప్రేమ ఉండే. అయితే వీళ్ళిద్దరికీ సంబంధించి వర్కౌట్ అవ్వకపోవడంతో లేటర్ ఆన్ ఈ అమ్మాయి ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేసేసింది. ఇంకా పేరెంట్స్ అరేంజ్ మ్యారేజ్ చేస్తుండగా లవ్ని తను పక్కకు పెట్టేసింది అన్న ఏకైక కారణంతో పెళ్లి మండపంకే ఒక గన్నుని తీసుకొచ్చి వెంటనే కాల్ చేసి అక్కడ నుంచి పరారైపోయాడు. అక్కడ ఏమైపోయిందంటే మీరు వీడియోలో చూసారు కదా, వచ్చాడు కాల్ వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తికి సంబంధించి వాళ్ళు అమ్మాయి పడిపోయేంత వరకు, ఆ కెమెరామ్యాన్ వీడియోలో చూసేంత వరకు ఏది కూడా క్లియర్గా కనిపించలేదు. అయితే ఆయన ఫోన్లో కూడా చూసుకున్నాడు. ఆ పక్క నుంచి అందరు రికార్డ్ చేస్తున్న క్రమంలో ఆ ఫోన్లో రికార్డ్ అయిన వీడియో ఏదైతుందో నేను ఇందాక ప్లే చేస్తా కదా, ఆ వీడియో అది. సో ఓవరాల్గా ఈ అమ్మాయికి సంబంధించి అయితే ఇలా జరగకూడదు అని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నాను. కానీ ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే, సో ఈ మధ్య కాలంలో ప్రేమ వివాహాలకు సంబంధించి అరేంజ్ మ్యారేజ్లు చేసుకున్నా సస్తారు, లవ్ మ్యారేజ్ చేసుకున్నా సస్తారు, లేదు ఇదంతా కాదు లేచిపోయి పెళ్లి చేసుకున్నా కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టైం పేరెంట్స్ చంపుతారు. సో సావుడు కన్ఫర్మ్, అంటే ఎట్ ద ఎండ్ సావు అనేది కన్ఫర్మ్ పక్కా. అంటే మీరు ఎట్లా పెళ్లి చేసుకున్నా కూడా ఒక విధంగా చూసుకుంటే ఈ దీంట్లో చూడండి, అమ్మాయికి సంబంధించి ఫ్యామిలీ ఒప్పుకోదు, తనకి సంబంధించి తన బ్యాక్గ్రౌండ్ బాగాలేదా, లేకపోతే అది క్యాస్ట్ ప్రాబ్లమా, లేదంటే ఆ అబ్బాయికి సంబంధించి వాళ్ళకి ఆస్తులు ఏం లేవా, మరి అమ్మాయిని చూసుకోలేడా, లేకపోతే చప్పరిగా ఉండి ఏదో ఒకటి పేరెంట్స్ సైడ్ నుంచి ఏదో ప్రాబ్లం ఉంది. ఆ అమ్మాయికి సంబంధించిన పేరెంట్స్ వద్దన్నారు. ఆ అమ్మాయి సరే అని చెప్పేసి ఇంకొక ఆయనతో పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంది. ఆ అమ్మాయి మొహంలో అంత ఆనందం లేకపోయినప్పటికీ కూడా ఒకసారి చూడండి, ఆయన అక్కడ వాళ్ళ చెల్లి ఆరతిస్తున్న సమయంలో వచ్చి అలా కాల్ చేసి అలా వెళ్ళిపోయాడు. ఇక అమ్మాయి అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయింది. స్పాట్లో చనిపోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఎగ్జాక్ట్గా హార్ట్ మీద గోలీ చలాయించి వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు ఆ వ్యక్తికి అంత కోపం ఉంటే ముందస్తుగానే వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడవచ్చు కదా, మాట్లాడలేడు. సెకండ్ థింగ్, ఈ అమ్మాయికి అంత ఇష్టం ఉంది అనుకున్నప్పుడు ఎందుకు వేరొకరితో పెళ్లి చేసుకుంటుంది? సరే పరువు కోసం, పరువు నష్టం అవుతుంది, లేకపోతే పేరెంట్స్కి సంబంధించి ప్రాబ్లం అవుతుంది, వాట్ ఎవర్, కానీ పెళ్ళి అయితే చేసుకుంటున్నావు కదా, మరి ఆయనకు సంబంధించి ఆయన ఇలాంటి తోడా కాదని నీకు తెలియాలి కదా, అలాంటివి అయితే ఎందుకు లవ్ చేసారు మరి? ఇంకోటి, ఆయనకి లైసెన్స్డ్ గన్ను, నిజానికి ఆ గన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఎంత బీహార్ అయితే మాత్రం అక్కడ గన్నులు రోడ్ల మీద ఏమన్నా అమ్ముతున్నారా? కూరగాయలు అమ్మినట్టు అమ్మట్లేదు కదా, మరి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు సరఫరా చేశారు, దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ప్రియుడు చంపాడు, అది కూడా అటు పెళ్లి కూతురికి సంబంధించి పెళ్లిలోనే, అంటే తన ప్రియురాలి పెళ్లిలోనే పెళ్లి కూతుర్ని చంపేసి వెళ్ళిపోయాడంటూ సోషల్ మీడియా మొత్తంగా కూడా కూర్చుంది. అయితే ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఆఖరికి ఇది ఇంకా కొంచెం ఈయన అమ్మాయిని చంపాడు, కొందరు అక్కడికి వచ్చి నువ్వు పెళ్లి చేసుకుంటావో లేకుంటే నేను చచ్చిపోవాలా అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇక్కడ కొన్ని
డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. సో ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది. ఆ కొనసాగుతున్న ఇన్వెస్టిగేషన్ పరంగా పోలీసులు అయితే అక్కడికి వచ్చి కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు. ఇక ఆ అమ్మాయి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. అటు ఈయనకి అమ్మాయి దొరకలేదన్న ఏకైక రీజన్తోని పెళ్ళైన భర్తకి భార్యని పోగొట్టినావు, ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించిన పేరెంట్స్కి కూతుర్ని పోగొట్టినావు, అండ్ నీ గురి లవర్ ఎలాగూ పోయింది. సో నువ్వు చేసిన ఒక దుర్మార్గమైన పనికి ముగ్గురికి సంబంధించిన లైఫ్లో ఒక మనిషి అనేది వెళ్ళిపోయింది. అంటే నీకు ఒక మనిషి ప్రాణం అంత తక్కువనా? విలువ లేదా మీకు? ఇదే కాకుండా ఇప్పుడు ఈ మధ్యకాలంలో అగాధం చచ్చిపోడు కామన్ అయిపోతుంది. అంటే మీకు మీ ప్రాణం కంటే కూడా ఆ మిగతా విషయాలే ఎక్కువ విలువ అవుతున్నాయా? ఏమైనా అంటే మాకు పలానా ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి లవ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళందరూ ఇంకా జయించి ముందుకెళ్తున్నారు. మీరు ఫస్ట్ స్టెప్లోనే లేదు ఇంకా నేను పైకి వెళ్ళను, ఇక్కడే ఆగిపోతా. సో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలి అంటే ప్రేమించినప్పుడు ఆ వ్యక్తికి సంబంధించి ఆ వ్యక్తి ఎలాంటి వాడు, ఆ అమ్మాయి ఎలాంటిది, వాళ్ళకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్లో ఒప్పుకుంటారా లేదా అనేటివి అన్నీ తెలుసుకొని చేయాలి. ఇంకా కొందరు అంటారంటే తెలియకుండా మనం ఆ టైంలో అంటే ప్రేమ అనేది అప్పుడే పుడుతుంది కదా. ఎస్, అవన్నీ కూడా ఒప్పుకుంటా. బట్ ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ చూడండి. అసలు ప్రేమించిన అమ్మాయికి సంబంధించి పోనీ ఆయనతో హ్యాపీగా ఉంటుంది, నాతో కాకపోయినా ఆయనతో హ్యాపీగా ఉంటుంది అనుకున్నాడా? అనుకోలేదు కదా. అక్కడ ఏకదం అంతమంది ముందట, ఇందాక వీడియో చూశారు కదా ఎంతమంది ఉన్నారో, వాళ్ళందరూ చంపేసి వెళ్ళిపోయాడు. వాడికి శిక్ష పడాలన్నా వద్దా? ప్రజెంట్ ఆ అబ్బాయి కోసం అయితే గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇక ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారని తెలుస్తుంది. సో ఫర్దర్గా దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా షేర్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు మనం టీవీ.